ఓకేనా? హలో అండి, హ్యాపీ సండే. బాగున్నారా? మేము బాగున్నాం. చూడండి, అన్నం అయితే తింటున్నాము. నీకు స్మెల్ పట్టలేదా? అయ్యా 60 రాంగ్లోనే ఆపేసాయి, మళ్ళీ ఎమ్మటనే ఇంకొకటి. ఓకేనా? నీకేమేయాలి? నాకేందో ఒకటి ఏమేసాను? పిల్లలు గింత లేని పిల్లలు అన్ని నేర్చుకుంటున్నారు. నీకేమైందిరా చికెన్ అయి తినడానికి? నచ్చదు. ఏమేసాను నీకు? కారపడేసానా? పచ్చడి. ఏం పచ్చడి? గోంగూర పచ్చడి వేసాను నీకు. ఎంత వచ్చింది? 49. గోంగూర పచ్చడి తిన. చికెన్లో మటన్లు తినకాకు. చిన్న పిల్లలు నాకు చికెన్ కావాలా, మటన్. ఓకేనైందా? ఈ చిన్న పిల్లలే చికెన్లో కావాలా, నాకు మటన్లో కావాలా అని అడుగుతా ఉన్నారు. నీకేమైందిరా? నువ్వు చికెన్ కానీ తిన్నావు, మటన్ తినవు, ఏమి తినవు. గోంగూర పచ్చడి అంటుంటావు. ఒకేలా కారం అంటావు, పచ్చడి అంటావు. నాకు ఆ ప్లేట్లో వద్దు. గిన్నెలో వద్దు. మరి ఇంకెందులో వేయాలి? ప్లేట్లో. చూపి అన్నీ నీకు. అసలు నేనైతే అన్నం పెట్టను లక్కీ. నీకైతే నేను అసలు అన్నం పెట్టను. నీకు అన్నం పెట్టిన కానీ చెప్పొద్దా ఏదో ఒక పేసీలో. ఓకే, ఏ చికెన్కి ఏమైంది? బంగారం చికెన్ తినడానికి. వస్తుందా? 55 60 కదా. అది పెద్దది, కొద్దిగా లాంగ్ పెడతాము. ఫ్రై అయితే తింటా. అసలు ఏమి తినవా నువ్వు? చికెన్ మటన్ ఏమి? కోడిగుడ్డే నీకు నువ్వు తినేది? ఇంకా మటన్ ఫ్రై ఒకటి తింటా. ఏంటి ఫ్రైలు తింటావు? ఫ్రైలు ఎక్కువ తింటా నేను. చిన్న పిల్లలు అన్ని తింటున్నారు. అసలు ఈ రోజుల్లో కూరలో చికెన్లో 5 తిన్న పిల్లలు ఎవర్రా నీకు తప్పితే? నీకేమి ఇష్టం? కర్రీసా? ఎట్టన్న టేస్ట్ పచ్చడి తిను. ఆదివారం కూడా పచ్చడి తిను. కారాలు పచ్చళ్ళు తిను. ఎట్టుందిరా? వేడి గోంగూర పచ్చడి బాగుంది. మళ్ళీ ఇంత పలసంగా తిన్నా నాకు అసలు ఇష్టం ఉండదు. వేడిదైనా కొంచెం ఎక్కువ కారం కలుపుకోవాలి. కారం తింటావా? కారమో తినవు. ఎక్కువ ఒత్తు కలుపుకొని. వస్తుందా? ఎంత వచ్చింది టైం? 56. 56 2 టైమ్స్ అయిపోయింది. రాని లాంగ్ వీడియోనా? అట్లా పెట్టాలి. నేను కొంచెం పెట్టుకొని టేస్ట్ చేస్తా కర్రీ ఎట్టుందో. వస్తుందా? వస్తుంది. నా చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం. ఇయ్యాల కాదు. మొహమ్మద్ పెడతారా? పంది. నేను పంది అయితే నువ్వు పంది పిల్లవి. మళ్ళీ మాట్లాడకూడదు నాన్న. మై ఫేవరెట్ కర్రీ ఎగ్. కాలిపోతుంది. మీ ఫేవరెట్ కర్రీ ఎగ్. ఎగ్ కాలిపోతుంది. ఇక నువ్వు చేతుల్లో ప్లాస్టర్ ఆపేస్తా. ఒక్క నిమిషం ఉండు. 3 టైమ్స్ అయిపోయిందమ్మా ఇప్పటికి. రాని అయిపోయింది. ఒక్క నిమిషం. అది పెట్టినా వద్దు. చికెన్ మటన్ తిన్నాడు వెనుకను. మరి నువ్వు తింటున్నావుగా. సూపర్. ఓకే, ఆపేసా. స్టార్ట్ అయింది. అయినా హలో అండి, హ్యాపీ సండే. బాగున్నారా? చూడండి, మేమైతే ఇప్పుడు అన్నం తింటున్నామండి. వేడిగా చూడండి. మా వాళ్ళకైతే పెట్టాను. మా అబ్బాయి అయితే గోంగూర పచ్చడి కావాలంట. ఇక ఆయనకైతే పెట్టాను. ఇక నేను కూడా పెట్టుకున్నా. వేడిగా రైస్ అయితే రెడీ అయిపోయింది. అన్నం కూర చూడండి కాలిపోతుంది. చికెన్ ఈరోజు అయితే చికెన్ తీసుకున్నాం. వస్తుందా? మమ్మీ రోజు సండేగా. సండే అని చికెన్ ఎక్కువ మటన్ వాడతాం కదా. వస్తుందా? ఎంత టైము?
తింటారా? 30. మీ కర్రీస్ అంటే మాకు కామెంట్ చేయండి, ఓకేనా? మరి నేనైతే తినేస్తున్నా, వేడి వేడిగా కాలిపోతుంది, పొగలు వస్తుంది. మంచిగా కనిపిస్తున్నానా? లాంగ్ డిస్టెన్స్లో తీస్తున్నా, అంటే నీ మొహమే కనపడేటట్టు తీస్తున్నా. మనిషి అంతా కానొస్తున్నానా? మనిషి ఎంతగా నవ్వుతున్నా. పొగలు వస్తుంది, కనిపిస్తుందా మీకు? 60 రాని కరెక్ట్గా 59, 58, 60. ఓకేనా మరి? जुलाई रात 10:30 बजे से हर रोज हम आपके टीवी स्क्रीन पर आएंगे सिर्फ स्टार प्लस पर। వద్దంటండిలే. कहानी कुछ नई, किरदार भी है कुछ नए, कुछ पुराने। अगर आपने स्टार प्लस सब्सक्राइब नहीं किया अभी कीजिए और देखिए स्टार प्लस एयरटेल डिजिटल टीवी चैनल नंबर 105 पर। तो फिर मिलते हैं आपके टीवी स्क्रीन पर 29 जुलाई रात 10:30 बजे। नमस्कार। आपके अपने क्योंकि सांस भी कभी बहू थी कि सही तक हीर वीरानी की तरफ प्यार भरा नमस्कार। तो तैयार हो जाइए क्योंकि 29 जुलाई रात 10:30 बजे से हर रोज हम आपके टीवी स्क्रीन पर आएंगे। अभी कीजिए और देखिए स्टार प्लस एयरटेल डिजिटल टीवी चैनल नंबर 105 पर। तो फिर मिलते हैं आपके टीवी स्क्रीन पर 29 जुलाई रात 10:30 बजे। नमस्कार। आपके अपने क्योंकि सांस भी कभी बहू थी कि सही तक हीर वीरानी की तरफ प्यार भरा नमस्कार। तो तैयार हो जाइए क्योंकि 29 जुलाई रात 10:30 बजे से हर रोज हम आपके टीवी स्क्रीन पर आएंगे सिर्फ स्टार प्लस पर। लेकिन इस बार कहानी कुछ नई, किरदार भी है कुछ नए, कुछ पुराने। अगर आपने स्टार प्लस सब्सक्राइब नहीं किया तो कीजिए और देखिए स्टार प्लस एयरटेल डिजिटल टीवी चैनल नंबर 105 पर। तो फिर मिलते हैं आपके टीवी स्क्रीन पर 29 जुलाई रात 10:30 बजे। नमस्कार। आपके अपने क्योंकि सांस भी कभी बहू थी कि सही तक हीर वीरानी की तरफ प्यार भरा नमस्कार। क्योंकि 29 जुलाई रात 10:30 बजे से। హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇప్పుడే కొంచెంసేపు అయితే పడుకొని లేచాము. ఇక అన్నం తిన్నాక చర్చికి వెళ్ళొచ్చి కొంచెం పడుకొని లేచాను. చూడండి, మొబ్బట్టింది, కొంచెం జల్లులాగా వచ్చింది. వర్షం అయితే వచ్చి చిన్న జల్లులాగా వచ్చి పోయింది. కనిపిస్తుందా మబ్బు? అగో పైన కనిపిస్తుందా? మొబ్బట్టినట్టు అనిపిస్తుంది అనమాట వాతావరణం. మొబ్బట్టింది, చల్లగా ఉంది వాతావరణం. చలికాలం కదా, ఇక చల్లగా ఉంది. చలి మాత్రం ఎరగ చలి అయితే వస్తుందండి. భలే చల్లగా ఉంది. ఓకేనా మరి? మీరు తిన్నారా? మీ కర్రీస్ ఏంటి, సండే స్పెషల్ ఏంటో మాకు కామెంట్ చేయండి, ఓకేనా మరి?